హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షోమల్లిక్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్లో ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వీడియోస్, లైఫ్ స్టైల్కి రిలేటెడ్ వీడియోస్ అండ్ కిడ్స్కి రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ మిక్స్డ్ కంటెంట్ అనమాట. సో నా వీడియోస్లో ఏదో ఒక వీడియో మీకు ఫర్ షూర్ హెల్ప్ అవుతుందని అనుకుంటూ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండి. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్ బిఫోర్ పొంగల్ అనమాట. సో హాలిడేస్ ఇచ్చేసారు మా బాబుకి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నా షార్ట్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పటికే మేమైతే సంక్రాంతి పండుగ చేసుకోవట్లేదు, ఎందుకంటే బేబీ పుట్టి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. 2 కిడ్స్తో అంత ఈజీ కాదు. అమ్మ వాళ్ళు కానీ మా ఆడపడుచులు కానీ వాళ్ళ పండగ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి, సో నాకు ఎవరు హెల్ప్ లేకుండా నేను ఇంత ఇనిషియల్ పీరియడ్లో ఆఫ్టర్ డెలివరీ చేసుకోలేను కాబట్టి అది స్కిప్ చేస్తున్నాను. మహాశివరాత్రి రోజు బూద్ రోజు చేసుకుంటారు కదా కుదరలేని వాళ్ళందరూ, సో అప్పుడే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నా రొటీన్ మీతో షేర్ చేస్తూ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను స్కిన్కి రిలేటెడ్గా ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదండి. నేనైతే యాజ్ ఇట్ వాజ్ వింటర్, నేను నార్మల్ టైంలో కూడా నార్మల్గా కొబ్బరి నూనె ఉంటుంది కదా, న్యాచురల్గా ప్రిపేర్ చేసింది. అవి కూడా ఎలాంటి కెమికల్స్ అవి కాకుండా, బయటను కొన్నవి కాకుండా అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. అదే కొబ్బరి ముక్కలో ఎండబెట్టి ఆడిస్తారు కదా, ఆ నూనె తీసుకొని నీట్గా ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఫేస్కి చాలా బ్రైట్నెస్ వస్తుందన్నమాట. అండ్ స్కిన్ పగలడాలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్ దట్ నేను బాబుని నీట్గా రెడీ చేసేసాను. ఇదైతే ఆ డ్రెస్ ఎందుకు చూపించానంటే మా గోపద్ది అనమాట. పెద్దవాళ్ళవి చిన్నవాళ్ళ కోసం దాచేయడం భలే ఉంటుంది కదండి, ఆ ఫీలింగే వేరు. సో అవి వేసినప్పుడు సంహౌ చిన్న హ్యాపీ ఫీలింగ్ వచ్చింది, అందుకే ఇక్కడ మీకు షేర్ చేశాను. అండ్ నా కామెంట్ సెక్షన్లో నన్ను అడిగారు, అక్క ఫీడింగ్ టాప్స్ కొన్నారా, అసలు ఏం చేశారు, ఫీడింగ్ టాప్స్ ఏ పేజ్లో తీసుకున్నారు, కొద్దిగా షేర్ చేయండి అని. సారీ అమ్మ, నేను ఎలాంటి ఫీడింగ్ టాప్స్ అయితే అప్పటికప్పుడు నేను కొనలేదు. యాక్చువల్గా నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉండే, అవే అలా ఉండిపోయాయి అనమాట. ఇవి యూజ్ చేయకుండా అలా వదిలేసి మళ్ళీ కొత్తవి కొనేసి అదంతా వేస్ట్ కదా. సో ఈ ప్రెగ్నెన్సీ ఆర్ ఫీడింగ్ టైం కొద్దిగా మంత్సే ఉంటుంది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఉన్న టాప్స్ కింద ఫ్రంట్ బటన్స్ వచ్చినవి ఉంటాయి కదా, అవి కట్ చేయించి ఇలా హుక్స్ టైప్లో నాకు తెలిసిన డిజైనర్ ఆర్ టైలర్ దగ్గర నీట్గా ఇలా చేయించుకున్నాను అనమాట. సో దట్ అది కట్ చేసి అలా చేయించడం వల్ల నీట్గా హుక్స్ అవి పెట్టారు. జిప్స్ పెట్టమన్నాను, హుక్స్ అయితే హుక్స్ పెట్టమన్నాను అనమాట. వాళ్ళేమో వాళ్ళ దగ్గర జిప్స్ అవైలబుల్గా లేవని హుక్స్ పెట్టారు. సో చూస్తున్నారు కదా, నీట్గా అలాగా ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేసి నాకు హుక్స్ పెట్టడం వల్ల ఇవే ఫీడింగ్ స్టాప్స్ కింద యూజ్ చేస్తున్నాను. మీన్వైల్ ఇవి కాకుండా గోపతి బాబు టైంలో నేను కొన్నవి 3 or 4 ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికైతే సరిపోతాయి. నేను ఇంటి దగ్గర ఆల్రెడీ మీతో షేర్ చేసింది కదా, నైట్ డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో మనం ఎలాగో ఎక్కువ బయటకు వెళ్ళాం కాబట్టి ఉన్న వాటితో సరిపెట్టుకుంటే నెక్స్ట్ కొత్తవి తీసుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే నాకు సెల్ఫ్లు నింపుకొని అలా స్టోరేజ్గా ఉంచుకొని ఇంకా కొత్త కొనడం ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నేను అసలు కాదనమాట. సో ప్రతి రూపాయి అవసరమే, ప్రతిదీ వాల్యుబుల్ కాబట్టి. అండ్ ఇక్కడైతే పండగకి చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తున్నాము. సో దానికి కావాల్సింది బాబుకి, నాకు, మా చిన్నోడికి, మా వారికి కావాల్సినవన్నీ నేను ప్యాక్ చేస్తున్నాను. మా వారికి కావాల్సినవి అంటూ ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఆయన డైలీ నర్సీపట్నమే వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన డ్రెస్ తెచ్చుకుంటారనమాట. అండ్ ఇక్కడైతే ఆటో కోసం వెయిటింగ్, మొత్తం పెట్టుబడి సర్దిసుకున్నాము 10 daysకి కావాల్సినవి. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనమాట, అంటే కొత్త పిల్ల ఉన్నంత వరకు మా మామగారు ఒకరే ఉంటారని చెప్పి నేను ఎక్కువ ఎక్కడ ఉండేదాన్ని కాదు. బొడ్డు పిల్ల ఉండేదాన్ని, వాళ్ళ అమ్మ వాళ్ళు బొడ్డు పిల్ల ఉండేవారు. ఇప్పుడు నిన్నుకొని షిఫ్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ చాలా లాంగ్ ఇయర్స్ ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 10 days అలా ఉండడం అనమాట. ఎప్పుడు వెళ్ళి పండగ నిమిత్తం 1 రోజు 2 రోజులు ఉండి వచ్చేయడమే తప్పించి, సో హార్డ్లీ నైట్ స్టేయింగ్స్ నిన్నగంటలో కూడా చాలా తక్కువ. బట్ ఈసారి 10 days అనేసి అనుకుంటున్నాము. అది ఎంతవరకు ఉంటానో లేదో, అసలు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానో ఏంటో ఇవేమీ కూడా ఐడియా లేదు. బట్ చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. నేను, మా అక్క వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు వీళ్ళందరూ హాలిడేస్కి ఫస్ట్ మా ఇంటికి వచ్చి మేమందరం కూడా ఆటోలో హ్యాపీగా స్టార్ట్ అయ్యాము. అంటే చెప్తే నమ్మరు, మా వాడైతే నా షార్ట్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేశాడండి. 10 days ఆఫ్ హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముందు రోడ్స్ అవి ఉంటాయి, హ్యాపీగా బయటికి వెళ్ళిపోవడం, ఆడుకోవడం, పిలిచినా వచ్చేవాడు కాదు, అస్సలు వినేవాడు కాదనమాట.
అండ్ ఎక్కడైతే వాళ్ళ సిస్టర్స్తో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ వాళ్ళ మామయ్య తనలో ఈ ఏజ్లో పెద్దోడైనా సరే మా తమ్ముడిని అస్సలు వదలదండి. నాకు అత్తే ఇత్తే కొట్టుకి తీసుకెళ్ళు అని చెప్పేసి. అండ్ మీన్ వైల్ ఇక్కడ ట్రావెలింగ్లో ఒక్కసారి నేను నాకు పరిచయం ఉన్న నేను పుట్టిన ఊరు చూసుకుంటే చాలా హ్యాపీగా, నాకే కాదు ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటుంది కదా, మెమరీస్ అన్నీ ఒకసారి అలా ఫ్లష్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది, నేను సిక్స్త్ స్టాండర్డ్లో 1 ఇయర్ నేను ఇక్కడి నుంచి ట్రావెలింగ్ చేసే బస్ పాస్ తీసుకొని ఆర్టీసీ బస్ మీద వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి అనిపించలేనప్పుడు స్కిప్ చేసేయడం, ఏదో ఒక నాటకం ఆడేసి బస్ మిస్ అయిందని వెనక్కి వచ్చేయడం అవన్నీ. అండ్ ఇప్పుడు చూసిన టెంపుల్ ఏమో శివాలయం టెంపుల్ అనమాట. మల్లందేవుడి గుడి అని కూడా అంటారు. చాలా ఫేమస్ అండి. మా ఊర్లో అయితే, అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా చాలా ఎక్కువ మంది శివునే మొక్కుతారనమాట. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ ఆఫ్టర్ డెలివరీ కానీ ఎప్పుడైనా నార్మల్గా మనం పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే ఎక్స్ట్రా అటెన్షన్ ఉంటుంది. అలాంటిది ఆఫ్టర్ డెలివరీ ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇంటికి రావడం. బాబుకి నాకు దిష్టి తీసి, అండ్ ఈ ట్రెడిషనల్లో ఇవన్నీ నాకు చాలా నవ్వొస్తాయి, చీపురుతో దిష్టి తీయడం ఇవన్నీ. ఏంటి వాటర్ నా మీద పడితే ఓకే, ఆ బాబు మీద కూడా పడేలాగా దిష్టి తీస్తారు. ఎందుకు అలా, అఫ్కోర్స్ మన కోసమే అయ్యి ఉండొచ్చు, మన మంచికి. అండ్ ఇంటికి రాగానే దిష్టి తీసేస్తే లాన్కి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను అనమాట. నా వరకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలమండి. అంతకుమించి ఏమీ కాదు. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, పుట్టినిల్లు బాగుండాలి, అలాగే నా మెట్టినిల్లు బాగుండాలి అని చెప్పి. మా వారికి మా పిల్లలకి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగా ఉంటే చాలు. అండ్ అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఆ ఒక్కటే నేను దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటానమాట. అండ్ ఇక్కడైతే రాగానే మా వాడిని ఆ బందీలో నుంచి విడుదల చేస్తున్నాను. కానీ నర్సీపట్నం కన్నా మా అమ్మ వాళ్ళ ఊరిలో చాలా చాలా చలి ఎక్కువ ఉండే, దానివల్ల మా వాడికి జలుబు వచ్చేసింది. నాకు ఇనీషియల్గా నేను ఆఫ్టర్ హాలిడేస్ ఇంటికి వచ్చే టైంకి ఫీవర్ స్టార్ట్ అయిపోయే, చాలా చాలా ఇబ్బంది అనిపించింది. లాస్ట్ 9 days ఎంత ఎంజాయ్ చేసామో, ఆ 10th day నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను అనమాట. అండ్ పల్లెటూరులో కొండ ప్రాంతం కదండి, చాలా చాలా చలి అనమాట. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ప్రతిసారి 4 గోళ్ళ మధ్య అలా అని కాకుండా అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండాలి. నేను ఈసారి మా వాడిని హాలిడేస్కి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నర్సీపట్నంలో పాపం గోపతి పుట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో 4 గోళ్ళ మధ్య ఉండడమే అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ 1 year బొడ్డుపల్లి వెళ్ళినా కూడా ఆ బొడ్డుపల్లిలోని వాడంతా ఆడుకునే స్టేజ్ కాదు. వాడు ఆడుకునే స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా నర్సీపట్నంలో ఆ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల వాళ్ళకి బంధించిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఒక్కసారిగా అమ్మాయిల ఇంటి దగ్గర అంతా ఓపెన్గా ఉండడం వల్ల చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలకి కావాల్సింది పిల్లలే కదండి ఆడుకోవడానికి. సో వీళ్ళు నలుగురు చాలు ఇల్లుని మొత్తాన్ని పెంట చేసి చాలా గోల్ చేసేసేవారు. అండ్ రీసెంట్గా అయితే నేను ఒక షార్ట్ మా వాడు క్యారమ్స్ ఆడే విధానం అని చెప్పి షేర్ చేశాను. అది వైరల్ కూడా అయ్యింది. చాలా నవ్వు వచ్చేసిందండి. వాడు ఆడిదే ఆట, వాడు పెట్టిందే రూల్స్. పాపం వీళ్ళు ముగ్గురు కూడా వాడు ఏం చెప్తే అదే వినాలి. వాడు ఎక్కడ స్ట్రైకర్ పెట్టి వాడితే ఇంకా అదే ఆట అని చెప్పేసి, చిన్నపిల్లాడు కదా వదిలేయండి అని చెప్పి నేనే చెప్తున్నాను అనమాట వీడియో తీస్తూ. అందుకే మా చిన్నమ్మ తెగ నవ్వేస్తుంది, ఏంటి పిన్ని అంటుంది. ఇదనమాట ఈ వీడియోలో అయితే. అండ్ హాలిడేస్ మీవి ఎలా గడిచాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. అమ్మ ఫోన్ అయితే పిల్లలు తీసారో ఎవరు తీసారో ఏంటో తెలీదు, ఆడుతూ ఎక్కడ పడిచేసారో బయటని ఫోను మంచం పట్టులో ఉండిపోయింది. కానీ ఫోన్ కనిపించట్లేదని చెప్పేసి ఫోన్ పోయిందని మా అమ్మ అయితే చాలా చాలా నెతికిందనమాట. లక్కీగా 3-4 days తర్వాత బయటని పట్టి మధ్యలో ఉండిపోయింది, అది దొరికిందనమాట. అండ్ ఇక్కడ అక్క పిల్లలు ముందు పంపించేసి అక్క తర్వాత వచ్చింది. సో తను వర్కింగ్ కాబట్టి తనకు వెంటనే హాలిడేస్ ఇవ్వలేదు. కిడ్స్ వచ్చిన 2 daysకి తను వచ్చినప్పుడు బాబు పుట్టిన తర్వాత తను ఇదే ఫస్ట్ టైం అనమాట రాడు. సో వాడి కోసం ఈ డ్రెస్ తీసుకొచ్చింది. ఇదైతే నాకు తెలిసి 5th month వరకు ఫిట్ అవ్వదు, బట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి ముందుగానే ఊహించుకుంటే అనిపించింది. అండ్ మీకు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేనైతే టెడీ బార్కి రిలేటెడ్ అన్నీ యూజ్ చేస్తానమాట. సో తను కూడా నాకు యూజ్ అయ్యేలాగా అవే తెచ్చిందనమాట. చూడండి ఇక్కడ చిన్నోడిని ఎత్తుకుంది. అక్కకి 2 పాపలు, నాకు 2 బాబులు.
బట్ ఓకే, మా ఇద్దరిలో ఎవరికున్నా ఒకటే అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.